విరిగి నలిగిన హృదయాలకు దగ్గరగా ప్రభు ఉంటాడు. నేను గొప్ప, నేను పెద్ద, నాకు తెలుసు, నేను హీరోను అనుకునే వాడి దగ్గర ప్రభు ఉండడు. ఎవరైతే వారు తమను తాము తగ్గించుకుని ఉంటారో, మనం ఎప్పుడైతే జీరో అనుకుంటామో అప్పుడే మనము దేవుని సన్నిధిలో ఏదో కొంచెం ఆయన నిలబెట్టినప్పుడు హీరోలు అవుతాం. అంతేగాని నేను హీరో అనుకునేవాడు ఎప్పుడు జీరోగానే ఉంటాడు, ఎప్పుడు జీరోగానే ఉంటాడు. జాగ్రత్త. సహవాసము అంటే అది. సహవాసం అంటే రాజకీయాలు చేసుకోవటం కాదు. సహవాసం అంటే పెద్దరికం కోరుకోవటం కాదు. సహవాసము అంటే పెద్ద పెద్ద స్టేజీల మీద నాకు కూడా పూలదండలు వేయాలనుకోవటం కాదు. సహవాసం అంటే నేను వచ్చి సెంటర్లో కూర్చోవాలనుకోవటం కాదు. సహవాసం అంటే అణిగి మణిగి ఉండటం. సహవాసం అంటే ఎదుటివాడి కోసం పాటుపడటం, ఎదుటివాడి బాగోగుల కోసం చూడటం, ఎదుటివాడి ఇంట్లో వాడు తింటున్నాడా లేదా గమనించటం. క్రియలు లేని విశ్వాసము మృతము, జీరో. క్రియలు లేకుండా నువ్వు బాగుండావు అంటే అపోస్తలుల బోధ కాదు, అది సహవాసం కాదు, సహవాసం కానే కాదు. యాకోబు పత్రికలో దేవుని వాక్యం చెప్తుంది, నీ క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు చూపించగలుగుతావేమో, నా క్రియలను చూపించి విశ్వాసం ఉందో లేదో నేను చూపిస్తాను అంటాడు. మనము మంచి క్రియల చేత రక్షింపబడము కానీ మనము రక్షింపబడింది దేనికోసం అంటే మంచి క్రియల కోసమే. సహవాసంలోకి రావడం ద్వారా మనం రక్షింపబడం కానీ రక్షింపబడిన తర్వాత మనకు వచ్చేదేంటి? సహవాసమే. సహవాసం కోసము రక్షింపబడ్డాం. సహవాసం కారణంగా రక్షింపబడలేదు, సహవాసం కోసం రక్షింపబడ్డాం. మనల్ని మనం తగ్గించుకుంటున్నామా అని చూడాలి. కొంతమంది వేర్పాటువాదులు ఉంటారమ్మా, జాగ్రత్త. కొంతమంది వేర్పాటువాదులు ఉంటారు, వాళ్ళ దగ్గర సరిగ్గా వాక్యం ఉండదు, మా దగ్గర సరిగ్గా వాక్యం ఉంటుంది అంటారు. వాళ్ళకి ఇది చేత కాదు, వాళ్ళు తెల్లబట్టలు వేసుకోరు, మేము తెల్లబట్టలు వేసుకుంటాం అంటారు. మేము వాళ్ళు సంచి తగిలించుకోరు, మేము సంచి తగిలించుకుంటాం అంటారు. వాళ్ళు ఇది చెప్పరు, మేము ఇది చెప్తాం అంటారు. సహవాసం అంటే చీల్చటం కాదు, వేర్పాటు కాదు. సహవాసం అంటే కట్టడం, సహవాసం అంటే సమకూర్చడం, సహవాసం అంటే భోజనము పెట్టడం, సహవాసం అంటే నీళ్ళు ఇవ్వటం, సహవాసము అంటే అనాథలను చూడటం, సహవాసం అంటే పేదలను చూసుకోవటం, సహవాసం అంటే విధవరాండ్ర కోసం మన ఇల్లు తెరిచిపెట్టడం, సహవాసం అంటే తెరిచిన పుస్తకం, తెరిచిన హృదయం, తెరిచిన ఇల్లు. దీన్ని సహవాసం అంటారు. మనము సంకుచితమైనటువంటి అండర్స్టాండింగ్, చాలా నేరో మైండెడ్నెస్, సంకుచితంగా ఆలోచించి ఏం చేస్తామంటే ఈ నిశ్చయతను పోగొట్టుకుంటాం. మనము పోగొట్టుకుంటాం, అవతల హృదయంలోను కూడా పోగొడతాం. ఏమని? అసలు నువ్వు సహవాసంలో ఉన్నావా అని ప్రశ్నిస్తూ ఉంటాం. ఏం బ్రదర్, పోయిన ఆదివారం నువ్వు రాలేదు, ఇట్లయితే దేవుడు నిన్ను క్షమిస్తాడా అని అడుగుతాం. మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రభువు తీర్చని తీర్పును మనం తీరుస్తే అదే కొలతతో ప్రభు మనల్ని కొలుస్తాడు. అవతలి వాడి బాధను